త్రివిక్రమ్ వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తారు అన్న సంగతి తెలిసిందే కదా. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమా ఇంకా డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య వార్ 2 లాస్ట్ సాంగ్ షూట్స్ ముంబైలో కంప్లీట్ చేసుకున్నాడని టాక్. అయితే తరచూ ఎన్టీఆర్ షూటింగ్స్ వల్ల ఎయిర్పోర్ట్లో కనిపిస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా కనిపించారు. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ పుస్తకం వల్ల అర్థమైందనుకుంటా. సో త్రివిక్రమ్తో చేయబోయే సినిమా కేవలం కమర్షియల్ సినిమా కాదు. ఈసారి వారు పురాణాల్లోని శక్తివంతమైన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా ఒక అద్భుతమైన కథను తెరపైకి తీసుకురానున్నారని. ఈ సినిమాకు ఎన్టీఆర్ ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్లో ఆయన చేతిలో మురుగా ద లార్డ్ ఆఫ్ వార్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్ అనే పుస్తకం కనిపించింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత ఆనంద్ బాలసుబ్రమణియన్ రాశారు. ఈ పుస్తకం ఆధారంగానే త్రివిక్రమ్ ఈ కథను సినిమా కోసం అడాప్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కథలో సుబ్రహ్మణ్య స్వామిని ఒక యోధుడిగా చూపిస్తారేమో. ఆయన తత్వవేత్త, జ్ఞాన స్వరూపుడు. ఆయన యుద్ధ వ్యూహాలు, తండ్రి శివుడితోనూ సోదరుడు వినాయకుడితోనూ ఉన్న బంధం, రాక్షసుడైన మీద గెలుపు ఇవన్నీ ఈ సినిమా కథాబలం కావచ్చు. త్రివిక్రమ్కి సినిమాల్లో భావోద్వేగాన్ని పలికించడంలో మంచి ప్రతిభ ఉన్న సంగతి కూడా తెలిసిందే. అలాంటి దర్శకుడి చేతిలో మురుగేశ్వరుని కథ ఎంతో గొప్పదిగా జనాలు ఎదుటకు రానుంది. ఈ ప్రాజెక్ట్ను నాగవంశీ నిర్మించనుండగా ఆయన ఈ సినిమా తీయబోతున్నామన్న విషయాన్ని ఇప్పటికే ధృవీకరించారు. కానీ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయినా కూడా ఈ మురుగస్వామి కథను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఆయన చదువుతున్నారు, శ్రద్ధగా అధ్యయనం కూడా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ను ఎంతో గ్రాండ్గా భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.